రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లా కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో కిన్నెరసాని 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇక కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.50 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. డ్యాం ఇన్ఫ్లో 88,000 క్యూసెక్కులు వరద రాగా 12 గేట్లు ఎత్తి 104,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లా కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో కిన్నెరసాని 12 గేట్లు ఎత్తి నీటికి దిగువకు విడుదల చేశారు. కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 404.50 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇక డ్యామ్ ఇన్ఫ్లో 88,000 క్యూసెక్కులు వరద కాగా 12 గేట్లు ఎత్తి 104,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇక కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లా కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో కిన్నెరసాని 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.50 అడుగులకు నీటి మట్టం చేరింది. డ్యామ్ ఇన్ఫ్లో 88,000 క్యూసెక్కులు వరద కాగా 12 గేట్లు ఎత్తి 104,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇక కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.